గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఓ ఉన్నత ఉద్యోగిని ఆయన భార్య తరపు బంధువులు చితక్కొట్టారు. గత కొద్ది రోజులుగా అతడు ఇంటికి వెళ్లకపోవడంతో అనుమానించిన భార్య అతడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది సీక్రెట్గా తెలుసుకున్నారు. అతడు మరో మహిళతో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకున్న భార్య తన తరపు బంధువులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితక్కొట్టారు. ఈ సంఘటన సికింద్రాబాద్లోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అడ్మిన్ డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్కు భార్య కళ్యాణి ఉన్నారు. అయితే తనకంటే వయసులో 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో జానకిరామ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సికింద్రాబాద్ వారాసిగూడలో ఒక అపార్ట్మెంట్లో ఆ అమ్మాయితో కలిసి జానకిరామ్ నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా జానకిరామ్ ఇంటికి వెళ్లకపోవడంతో అతడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడిందని భార్య కళ్యాణి గుర్తించారు. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పక్కా ప్లాన్ వేసి తన బంధుమిత్ర సపరివారంతో వారాసిగూడలోని అపార్ట్మెంట్కెళ్లారు. జానకిరామ్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో కాళ్లతో తన్ని మరీ డోర్ని విరగ్గొట్టారు. అనంతరం జానకిరామ్ను చితక్కొట్టారు. బాత్రూంలో దాక్కోవడానికి ప్రయత్నించిన అమ్మాయిని సైతం జానకిరామ్ భార్య కళ్యాణి ఆమె బంధువులు కొట్టారు. సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు గొడవ జరుగుతున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని జానకిరామ్ను ఆయనతో ఉంటున్న అమ్మాయిని పోలీస్ స్టేషన్కు తరలించారు.